బొత్స సత్యనారాయణ విజయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఈరోజు వైసీపీ శ్రేణులు నేతలు అందరూ చెప్తున్నారు. సో మీరేమంటారు? బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు సాధించింది అంత పెద్ద విజయం అంటారా? ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అవ్వడం ద్వారా రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ రూట్స్లో నుంచి మళ్ళీ పుట్టుకుని పైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మరి దీని మీద ఒకటే గొడవ సాక్షిలో, ఇది పెద్ద విజయం, చంద్రబాబు భయపడ్డాడు, చంద్రబాబు వెనకడిగేశాడు, లోకేష్ బెదిరాడు, ఇది ఇప్పుడు మొత్తం సాగుతున్న వ్యవహారం. ఏమంటారు మరి మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే పరిపూర్ణంగా చదువుకున్నాడు, కాలేజీకి పోయి. అంటే మా యూనివర్సిటీ అనుకో, ఎస్వి యూనివర్సిటీ పెద్ద ఆయన చదువుకున్నదా. ఆయనంటే చదువుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చదువుకోలేదు కదా, బడికి పోయి కాలేజీ మొఖం తెలియదు, కాలేజీలో బెంచ్ తెలియదు. మనమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్లు కొట్టేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని మనం ఇంటర్మీడియట్ జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంట్ కదా. డిగ్రీ నేను పోయి వచ్చిన కాలేజీకి అబిడ్స్లో ఒక్కరోజు కూడా బాగాలేదంట. వాడు మాకు తెలియదు అంటారు. ఆయన బీకామ్ అని రాస్తారు చూడండి అఫిడవిట్లో. ఆ కాలేజీకి ఒక్కరోజు కూడా బాగాలేదంట. ఎవరు చెప్తారు ఈ కబుర్లన్నీ? బొత్స సత్యనారాయణ నిన్న మాడు పగిలిపోయే తీర్పిచ్చారు, భార్యకి ఇచ్చారు, బొత్సాకి బొచ్చు బీకేసారు, తర్వాత తమ్ముడికి తన్ని తరివేసారు. కుటుంబం మొత్తం ఓడిపోయింది మొన్న ఎలక్షన్లో. అందువల్ల మొత్తం ఓడిపోయింది కదా, ప్రజా తీర్పు ఇచ్చారు. ఇదేంది? వాళ్ళ పార్టీ సభ్యులు వాళ్ళ పార్టీలో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని మేము విజయం అని చెప్పుకుంటారు. చూసావా? నీకు పుట్టిన పిల్లడు నీవోడు కాక పక్కనోడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఎరేస్తాడు, డబ్బులు పెట్టి వీళ్ళని కొంటాడు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే లేళ్ల అప్పిరెడ్డికి మాట ఇచ్చాడు. మండల్లో క్యాబినెట్ ర్యాంక్ అనమాట, ప్రతిపక్ష నాయకుడు మండల్లో. అసలు మండలే రద్దు చేయమని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిండు కదా. మళ్ళీ మండలకి ఎందుకు పోటీ చేసినావు అంటే, మనం మాట తెప్పం మడం తెప్పం అంటే మనం తిప్పే 4 మడతలు. మనం చెప్పేది శ్రీరంగ నీతిలో దూరేదేందో కొన్ని గుడిసెలు అంటారు కదా. అట్లా ఈ మగోడు చెప్పే మాటలకి అంతూ పొంతూ ఉండదు, ఆ సాక్షిలో రాతలకి అడ్డు అదిపే ఉండదు. ఇప్పుడు అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లో సుబ్బు గారు మేము చేసాం మా జిల్లాలో. ఎంత నిర్బంధం అంటే అసలు డిఎస్పీలు సిఐలు ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను పిలవటం, రే ఇత్తు డ్రా చేసుకుంటావా, ఏదో కేసు పెట్టి లోపలేయమంటావా. ఆ ఎలక్షన్ అంతా చేసింది పోలీసు వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు కాదు, రౌడీలు. మళ్ళీ మొత్తం ఇళ్ళే బెదిరింపు, ఏదో కేసులు పెడతాం, గంజాయి తెచ్చి ఇంట్లో పెట్టేది, గంజాయి కేసు పెట్టేది, లేదంటే వాళ్ళ పార్టీ సానుభూతి పరులు ఎస్సీ ఎస్టీల్లో ఒక చేత కేసు పెట్టించేది, నిన్ను ఇబ్బంది పెడతామని చెప్తే కొన్ని కొనరు సామధాన దండోపాయాలన్నీ ప్రయోగించారు. మా ఉదయగిరి నియోజకవర్గమే చెప్తా, ఇంకెందుకు నీకు ఎగ్జాంపుల్ లైవ్ నేను చేశాను కాబట్టి. మా అన్న ఒకడు నేనే ఎదుర్కొన్నది. తర్వాత ఇంకొక అన్న మా దామా మహేష్, వీళ్ళిద్దరూ నిలబడ్డారు జడ్పీటీసీలుగా. మిగతా వాళ్ళు అందరూ పార్టీ బీఫాములు తీసుకొని భయపడిపోయి సరెండర్ అయిపోయారు. అందులో ఈ హింసని ఈ దారుణాలను చూడలేక చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ స్థానిక సంస్థల ఎలక్షన్ పోటీ చేయాల. అదొక ఎలక్షను, పోటీ చేయలేని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు పోటీ పెట్టిన దాంట్లో గెలిచి వీళ్ళు మేము పెద్ద అవతలోడు ఆడేవాడు సరైన మోగోడు ఉంటే ఆట ఆడవచ్చు. అసలు పార్టీయే బాయ్కాట్. ఇంత చంద్రబాబు నాయుడు గారికి హృదయం దవించిపోయి ఇటువంటి దారుణమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. అసలు ఎలక్షన్లో ఎవడు ఉండబాక అందరు నామినేషన్లు అయినాయి, అందరూ ఎవరు పోలా కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. అప్పుడు వేసుకొని వాళ్ళు ఇలా 618 మందో ఎంతమందో ఉన్నారు. ఇటు కూటమిలో ఉన్న సభ్యులకి ఒక 200 చేంజ్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళేమో గొంతెమ్మ కోరారు, అడిగారు, అయ్యా మాకు ప్రభుత్వం ఉంది, అభివృద్ధి చేసుకుందాం, మీరు ఓట్లు వేస్తానంటే చేస్తామంటే మమ్మల్ని పార్టీలోకి తీసుకోండి అన్నారు. వాస్తవం జరిగింది ఇది. అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అసలు మిమ్మల్ని తీసుకునే పనే లేదురా, పోతే ఒక ఎమ్మెల్సీ పోతే పోతే మీరు వేస్తే వేయండి, వేయకపోతే వేయిపోయినరు, మేమైతే అసలు మిమ్మల్ని పార్టీలోకే తీసుకొని మీ దరిద్రం మాకు వద్దురని చెప్పి పార్టీ కార్యకర్తలు మొత్తం విశాఖపట్నం జిల్లాలో ఉన్న అందరూ అన్ని గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు తీర్మానం చేసి బాబు గారికి ఇచ్చారు. మన కార్యకర్తలు ఎంత బాధతో చెప్తున్నప్పుడు వద్దులే స్వామి, మనం అసలు ఎలక్షన్ పెట్టనే వద్దనుకున్నారు. నువ్వు అంత తోపంటి మగోడు నీ ఇంట్లో ఉండి నీ ఓటేసేవాడైతే బెంగళూరులో రిసార్ట్లు ఎందుకు దాపెట్టుకున్నావా? ఎంపీటీసీలని జడ్పీటీసీలని ఎత్తుకొని పోయి బెంగళూరులో దాచిపెట్టి సూట్ కేసులు ఎందుకు ఇచ్చినవా?
సూట్ కేసులు ఎందుకు ఇచ్చినావమ్మా? సిగ్గు లేకుండా అంటున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. బేరాలు చేసినట్ట చంద్రబాబు నాయుడు. ఒరే గబ్బు నా కొడక, నువ్వు చూసినావంటారా ప్రొఫెసరు? ఇందాక నేను చూసా, పెద్ద మనుషుల ముసుగులో వీళ్ళందరూ గబ్బు బేరసారాలు చేసినట్ట లోకేష్ చంద్రబాబు నాయుడు. అది కుదరక పొయ్యాలి కానీ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుండ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నువ్వు చూసినవారా? వాని మీద కేసు బుక్ చేయాలి. ఆ వీడియో పెట్టి ఒరే రారా ఏడ బేరాలు చేసాడు బాబు గారు, వాడు కళ్ళు లేవు కానీ వాడు కళ్ళు అనేదేంటి, వాడు అనేదేంటి, బేరసారాలు చేసి అవి కుదరకపోయిందంట. ఈ మగవాడు చెప్తుండు ఒక గబ్బు ఛానల్లో కూర్చొని. వాడు మారరా ఇళ్ళు, ప్రొఫెసర్ బిరుదు తగిలించుకొని మారరా ఇళ్ళు. అందువల్ల బేరసారాలు చేసి చూపించాలిగా ఎవిడెన్సు. అంటే నువ్వు పెద్ద ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని, ఏది చెప్పినా సిగ్గు లేకుండా మీడియాలో కూర్చొని ఏది మాట్లాడితే అది నిజమైపోద్దా? అందువల్ల ఏంటంటే ఆయన చెప్పాడు కదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుండని చెప్పిండు. ఈ మగోడు ఒకడు దేవులపల్లి అమరగాడు ఒక ఇదేదో డైల్ న్యూస్ ఏదో ఉంది, దాంట్లో చూసి నేనే చెప్పినా కదా, ఒరే దేవులపల్లి అమర్ గాండుగా నువ్వు మగాడు అయితే రా, నీ అబ్బకు పుట్టింటే రా, అమరవీరులు తెలంగాణ స్తూపానికి ఆడికి రా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలిస్తే నేను పెట్రోల్ పోసి నిప్పు పెట్టుకుంటా, లేదు నువ్వు ఊరేసుకొని చావరని సవాల్ ఇచ్చిన వాడికి వచ్చిండవాడా. అలాగే ఆరామస్తాన్ గాడు ఒకడు, వాడికి నేనే కదా కౌంటర్ ఇచ్చింది, ఒరే ఆరామస్తాన్ రారా, 100 కోట్లు ఏడ కావాలంటే ఆడు పెడతా, నువ్వు మగవాడు వచ్చి రారా అన్న. వాడు ముసుకొని పోయిండా లేదా? మనమే బ్రేక్ త్రూ చేసింది. మొట్టమొదట కర్ణాటక ఫలితం చెప్పింది లియో న్యూస్, తర్వాత తెలంగాణ న్యూస్ చెప్పింది మొట్టమొదట. జాతీయ మీడియా కంటే మొట్టమొదట లియో న్యూస్ బ్రేక్ చేసింది. మనమేం అబద్ధాలు చెప్పాలంటే వీడియోలు ఉంటాయి కదా, చూసుకోవచ్చు కదా. మనం లియో న్యూస్ ద్వారా కూడా చెప్పినాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంకెలతో సహా చెప్పినాం. మనం ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. ఆ రోజు అంకెలతో సహా చెప్పా, 125, 135 మధ్య టిగ్గర్ అయిందంటే 150 నుంచి 160 సీట్లు పోతాయి, ఒక తుఫాన్ వస్తుందని చెప్పా. తేడా ఏం జరగలేదుగా. ఎవడికో చదువు సంధిలు లేనివాడికి ఏబిసిడీలు రానివాడికి చెప్పమని చెప్పి కాకమ్మ కబుర్లన్నీ వాళ్ళు వేసుకొని ఇప్పుడేంది లేళ్ళ పిరిటికి ఉండదు. ఇంకా ఇప్పుడు బొత్స సత్యనారాయణ క్యాబినెట్ ర్యాంకులు ఎందుకు? ఆయన కుంభకోణంలో ఇరుక్కొని ఉండవు, ఆయనది కూడా లాగుతా ఉన్నారు. ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉండి బొత్స సత్యనారాయణకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. మీకు తెలియని విషయం చెప్తాడు. అది కాదు వరుసగా చెప్తా. ఈయన టీచర్ల కాడ డబ్బులు కొట్టేసిండు, ట్యాబ్లోడి కాడ బైజూసోడి కాడ డబ్బులు కొట్టేసిండు, నాడు నేడోడి కాడ డబ్బులు కట్టేసిండు. దీనికి సాక్షి వాడు పోయిండు కదా, పారిపోయిండు కదా. కలెక్టర్ గారు స్వచ్ఛందంగా రిజైన్ చేసిపోయింది కదా. 16 సంవత్సరాలు సర్వీస్ పెట్టుకొని బాబు గారు నన్ను వదిలేయండి, నాకు ఈ కలెక్టర్ ఉద్యోగం వద్దు, ఏం వద్దు, నేను తప్పు చేసినాను, ఈ దొంగతనం నేను చేసినాను, నువ్వు నన్ను క్షమించి వదిలేస్తే నేను రిజైన్ చేసిపోతాను, నాకు ఈ కలెక్టర్ ఉద్యోగం వద్దు, ఊరికి పోయి బతుకుంటే ఊపిరుంటే బల్సాపుగా అమ్ముకొని ఉప్పు అమ్ముకొని నేను బతకొచ్చు, ఈ వద్దు సార్ అన్నాడు. ఈయన సత్య డిస్టిలరీస్కి 10 లక్షలకి ఎకరా చొప్పున ల్యాండ్ కేటాయించుకున్నాడు. అది తప్పు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పొద్దంటే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటా నీ సొంత కంపెనీకి భూములు కేటాయించుకోవటం తీవ్రమైన నేరం. ఆ ఫైల్ బయటకు గుంజాల. ఇంకా చెప్తా, ఇంకోటి బొత్స సత్యనారాయణ బాగోతు ఇంకోటి కూడా చెప్తా. మొన్న ఆయన డ్రగ్స్ అన్నాడు కదా, ఈ డ్రగ్స్ చరిత్ర చెప్తా. అసలు నీ సత్య డిస్టిలరీస్లో ఈథానాలు ఎంత కొన్నావు, అవుట్పుట్ ఎంత వచ్చింది, ఇది తీసింది అనుకో ప్రభుత్వం. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడు కదా కొల్లు రవీంద్ర గారు, నేను ఒక చిన్న ఇంటిస్తున్నా, పత్తి లిక్కరోడు ఇథనాలు కొంటాడు, నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, అవుట్పుట్ ఎంత ఇచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంటే వాళ్ళ జే గ్యాంగ్ అంతా చేరింది కదా విజయసాయి రెడ్డి వాళ్ళు, దాంట్లో పెద్ద గజ దొంగ బొత్స సత్యనారాయణ. ఈథనాలు ఎంత కొన్నావు, ఎక్కడి నుంచి కొన్నావు, ఆ ఇన్పుట్ ఇన్వాయిస్ అవుట్పుట్ ఇన్వాయిస్ తీసి క్యాల్కులేషన్ చేస్తే కొన్ని లక్షల లీటర్లు ఈథనాలు బయటకు వస్తుంది మనకి. కాడ కూడా దొరికిపోతాడు బొత్స సత్యనారాయణ. గతంలో కూడా మనోళ్ళు లిక్కర్ డాన్ అనేవారు కదా మనోడిని, ఆ ఉత్తరాంధ్ర లిక్కర్ డాన్ అనేవాళ్ళు. ఇదేంటంటే మాగడు సుబ్బారెడ్డి ఉన్నప్పటి నుంచి చేసేవాళ్ళే. అందువల్ల నేను అనేది ఏంటంటే ఆ ఈథనాల్ డేటా బయటికి తీస్తే సత్య డిస్టిలరీస్కి ఈథనాల్ ఎంత వచ్చింది, అవుట్పుట్ ఏంది, ప్రభుత్వానికి ఎంత ఇచ్చాడు, కొన్ని లక్షల లీటర్లు మొత్తం ఈథనాల్ అంటే లైక్ దట్ సారా. కాబట్టి ఆ స్కాము ఉంది. ఇవన్నీ పత్తిత్తి మాటలు. బొత్స సత్యనారాయణ రేపు ఫుట్బాల్ ఆట ఆడతారు రా అంటుంది. మేనల్లుడు ఎవరో ఉన్నారు కదా సీను, కోడికత్తి కేసులో అసలు పాప శ్రీనివాస్కి ఏం తెలీదు. వాడు పొడిచింది సీనుగాడే పొడిచింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంతా పకడబందిన జగన్ నాటకంలో ప్లాన్ వేసుకున్నారు. ఆ కత్తి ఎత్తుకొని పోయి ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చింది కూడా ఈ శ్రీనివాసు. కాకపోతే వీడి పేరు సీనయ్య, వాడి పేరు సీనయ్య, వాడిని ఒక దళిత బిడ్డని బలి చేసి 5.5 సంవత్సరాలు జైల్లో పెట్టిన దుష్టులు దుర్మార్గులు కాదంట వీళ్ళ మాట్లాడేదా. అందువల్ల బొత్స సత్యనారాయణ
ఏం సత్యవంతుడేం కాదు. ఇప్పుడు పెద్దల సభలకి విజ్ఞానవంతులు పోవాలి అసలు ఎప్పుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే. నేను చెప్తుండేది అంటే ప్రొఫెసర్స్ ఉంటారు, మేధావులు ఆడిటర్లు ఉంటారు, తర్వాత సామాజికవేత్తలు ఉంటారు. ఏ మచ్చా లేనోళ్ళు ప్రజల్లో గెలవలేనటువంటి మేధావి వర్గం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రజల్లో గెలవాల, ఆయన రాజ్యసభ నుంచి పోయి దేశ ప్రధాని అయిండు. అంత మేధావి వర్గాన్ని పెద్దలు పంపించాలి. బొత్స సత్యనారాయణకి పెద్దల సభలో కూర్చుండేటటువంటి అర్హత ఉందా? లేదు కదా. అది లేదు. ఒకసారి అతనికి ఉండాలి ముందు. ఏదో ప్రజలు మనం లాచి చెంపకాయ కొట్టారా, ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోయాం కదా, ఇంక నెక్స్ట్ ఎమ్మెల్సీ లాక్కుందాం, ఇంకా అధికారమే కావాలి వీళ్ళకి. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని ఈ ఘన విజయం బొంగుల విజయం ఏం కాదు. రేపు వస్తే కదా తొందర ఎందుకో. మళ్ళీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు 1.5 సంవత్సరం అయితే పంచాయతీలు జడ్పీసీ అప్పుడు ఎందుకు వెళ్తారో చూడమా. నువ్వు చూపించిందే కదా దోవా. రేపు నామినేషన్లు వేసేవాళ్ళు కూడా దొరకరు. రేపు ఏం చేయట్లేదు, ఫోన్ కాల్స్తో అయిపోతూ ఉంటాయి పనులు. ఫోన్ బళ్ళే ఏం బళ్ళే వాళ్ళు వేరు ముందు, మేము వేయరా సాయా నువ్వు వేసుకోపో అంటారు. అందువల్ల రేపు నామినేషన్లు వేసే మనుషులు కూడా దొరకరు. రేపు స్థానిక సంస్థలో ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ సర్పంచులకే పోటీ చేసేటటువంటి వాళ్ళు కూడా దొరకరు. ఆ రోజు ఏమొస్తాడు తెలుసా, అరాచకం కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం అంటాడు. చూడండి మీరు కాకపోతే జరగకపోతే అప్పుడు అడగండి నన్ను. అందువల్ల ఏంటంటే ఇది వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటా 838 ఓట్లు అంట. ప్రజా విజయం బొంగులో విజయం ఏం కాదు. ప్రజా విజయం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ 3 ఎమ్మెల్సీ కొట్టాను చూడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది మగోడు ప్రజా విజయం. ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర 3 సామాన్యులు పెట్టి నీ తొత్తర తీర్చి వదిలిపెట్టారు. 128 నియోజకవర్గాలను అధికారంలో ఉన్నప్పుడు కొట్టారు. అది ప్రజా విజయం. నువ్వు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పెట్టు, అప్పుడు తెలుస్తుంది ప్రజా విజయం అనేది. ఏమంటే వాడోట్లు ఆడేసుకొని వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ జడ్పీటీసీలు వాళ్ళ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఇక మనకేస్తారా? అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ట్రాష్. ఇప్పుడు వాళ్ళకి చూసుకోవటానికి సాక్షి టీవీ ఉంది, రాసుకోవటానికి రోత పత్రిక సాక్షి ఉంది. టీఆర్పీ పడిపోయిందంట. టీఆర్పీ లేదు, పాడు లేదు. దానికి మొన్నటిదాకా ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. నెలకి 70 కోట్లు బొక్క. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవాడు వాళ్ళు లేడు, దేకెట్టోళ్ళే లేడు. కాబట్టి డోలు కొట్టుకుంటారు, కొట్టుకొని ఇప్పుడు అందువల్ల ఏంటంటే తొందరగా కేసీఆర్ గారు, దేవులపల్లి అమర్ ఒకడు, విజయబాబు ఒకడు, అర్థమవుతుందా, సజ్జల రామకృష్ణారెడ్డి అతి త్వరలో యూత్ ఆధారాలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులు తిన్న ఈ సాక్షి ముఠ మొత్తం జైలుకి పోవటం ఖాయం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. త్వరలో జర్నలిస్టుల ద్వారా రాయబారం చేస్తారు. ఆ విజయవాడ ఉండే జర్నలిస్టులకు కూడా చెప్పాను నేను, మూసుకొని మీ పని మీరు చేసుకోండి, తిన్న డబ్బంతా బయటికి ఇయ్యండి బాయ్ అని. మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే గతంలో ఇలా, ఇప్పుడు ప్రభుత్వం అంతా ఇస్తుంది. మర్యాదగా దోషిన డబ్బు సంఘటిత నిధికి ఇస్తే హ్యాపీగా మీ ఉద్యోగాలు మీరు, మీ బతుకులు మీరు బతకతారు. లేదు ప్రజల సొమ్ము మేము పోటుగాలం నీటిగాలం యూనియన్లు కట్టేస్తాం, పైకి వస్తాం, ఎక్కేస్తాం, తొక్కేస్తాం అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పక్క తొక్కేస్తుంది, తొక్క తీసేటట్టు. అందువల్ల ఏంటంటే అయిపోయింది వాళ్ళ సినిమా.